పెంచుతామన్నామో ఆ పెన్షన్ కూడా పెంచాం. ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ల్యాండ్ టైటిల్ యాక్టులు కూడా రద్దు చేశాం. ఏదన్నా పేదలు వాళ్ళు టౌన్లలోకి వస్తే వాళ్ళకు భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినాం తల్లికి వందనమని, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేసినాడు. మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు కూడా ఈడ ఉన్నాయి. అలాగే అంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతమందిని అనారోగ్య పాలు చేసి ఎంతమందిని తర్వాత చావుకు కారణమైనాడో ఈరోజు నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడినాడు. ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో మీకు ఏదన్నా తోచిన సలహాలు ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి మన రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మహిళలు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారా వాటన్నిటిని ఏం చేయాలంటే 5,000 ఓట్లకు ఒక యూనిట్ మెంబర్ ఉంటాడు. అతను బూత్ 2 బూతులు కదా ఇక్కడ. ఏం చేసాం ఏం చేయబోతున్నాం కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు. అందుకు ఇక్కడికి వచ్చాం. మీకు పెన్షన్ వస్తూ ఉందా? ఎంత వస్తూ ఉంది? 4,000 వస్తూ ఉంది. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? 1వ తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇమ్మన్నారు, ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు.